అవి కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం తెలియజేస్తూ సార్. ప్రభుత్వం తమకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి సమాధులను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సింగరాయకొండ తహసీల్దార్కు రాతపూర్వకంగా దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుండి శ్మశాన వాటికను రక్షించి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తహసీల్దార్. దాంట్లో ప్రభుత్వం బోర్డు కూడా ఏర్పాటు చేసింది. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్ 105 ప్రభుత్వ భూమి దున్నేసాడు. అయిపోయింది. అంటే నిన్నగాక మొన్న 2 శవాలు కూడా అదే ప్లేస్ లో కూర్చారు. వాటి మీద కూడా దున్ని జవాన్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాంద్ భాష అని దీని మీద అట్రాసిటీ కేసు కూడా అయ్యింది. దాని మీద సార్ అందరూ అక్కడే ఉంటున్నాము. దాని ఒకసారి ఎంక్వైరీ ఫోన్ నెంబర్ ఉంది సార్. సింగరాయకొండలో ప్రభుత్వంలో కబ్జా అయినాయి. పోకులు, చెరువులు, ఎండోమెట్లు అంతమంది ఇప్పుడు శ్మశానాలు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సార్. కేసులు కూడా అయ్యాయి. ఏదన్నా మీరు ప్రత్యేక చొరవ చూసి పెన్షన్ కన్నా ఏర్పిస్తారు. నిర్మాణం చేసుకున్నారు. కోతల శాంతి నగర్, బాలినేరు నగర్, ఇలాంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గంలో దాదాపు 400 శవాలు ఉన్నాయి ఆ శ్మశానంలో. గతంలో శవాలను కూడా